దొనకొండ మండల అభివృద్ధి జరగాలి అంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడం ముఖ్యమని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు తాండవ రంగారావు అన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లా ఆశాజ్యోతి అయిన శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకి ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో 2,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మొదటి టన్నెల్ ద్వారా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దొనకొండ మండలంలో భూగర్భ జలాలు 400 నుంచి 700 అడుగుల లోతులో ఉండటం వలన కరువు విలయ తాండవం చేస్తుందని, నిత్యం ప్రజలు వలసలు పోతేనే తిండి లేకపోతే వస్తువులతో అలమటించడం జరుగుతుందని, వెలుగొండ నీరు రావటం వలనే దొనకొండ అభివృద్ధి చెందుతుందని వైసీపీ తెలుగుదేశం పార్టీలు ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం తప్ప వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కదలి ఆందోళనలు చేయడం వలన ద్వారానే వెలుగొండ పూర్తి అవుతుందని, రైతు సంఘం పోరాట కార్యక్రమాన్ని సిద్ధం చేసి ప్రాజెక్టు పూర్తి చేసి నీరు విడుదల చేసే వరకు పోరాడుతుందని తెలిపారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం స్పందించి ఈ బడ్జెట్ లో 2,000 కోట్ల నిధులు కేటాయించి పూర్తి చేయాలని, లేకపోతే చలో అసెంబ్లీ పిలుపు ఇచ్చి పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దొనకొండ మండల నాయకులు చిరుపల్లి అంజయ్య, రైతు నాయకులు కర్నాటి వెంకట్రామరెడ్డి, రైతులు బోరెడ్డి వెంకట్రామరెడ్డి, మల్లవరపు బ్రహ్మయ్య, వెంకటేశ్వరులు, జి వీరరాజు, ఎగ్గోని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.